ఫ్రెండ్స్, ఈరోజు మనం చిట్టి ముత్యాల బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాము. నేనైతే 3 ఆనియన్ను సన్నగా కోసుకున్నాను. 4 మిరపకాయలు అడ్డంగా చీల్చుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ఒక లెమన్. ఈ గరం మసాలా, దాల్చిన చెక్క, 4 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక 2 స్టార్ పూలు, కస్తూరి మేతి, జావేత్రి, బ్లాక్ ఇలాచి, బిర్యానీ ఆకు. ఈ మనం గరం మసాలా ఫస్ట్ మనం రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్, గ్యాస్ వెలిగించుకొని ఒక హండీ అనేది పెట్టుకోవాలి. హండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నేను. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక మసాలాలు వేసుకున్నాం కదా, 4 ఇలాచీ వేసుకోవాలి, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 స్టార్ పూలు, 4 లవంగాలు, కొంచెం కస్తూరి మేతి, ఒక జావిత్రి, ఒక బిగ్ ఇలాచి, బ్లాక్ ఇలాచి అంటారు, వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆనియన్ కోసుకున్నాం కదా, ఆనియన్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గ్యాస్ స్లో చేసుకోవాలి. గ్యాస్ స్లో చేసుకొని 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇందాక మిరపకాయలు కోసుకున్నాగా, ఆ మిరపకాయలు వేసుకోవాలి. 4 మిరపకాయలు అడ్డంగా కోసుకొని వేసుకోవాలి. నేనైతే ½ కేజీ చికెన్ కోసుకున్నాను, కొంచెం పెద్ద సైజులా. నేనైతే ½ కేజీ చికెన్ వేసుకుంటున్నాను. మనం చేసేది చిట్టి ముత్యాల బిర్యానీ. సగం స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ నిండా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు వాటర్ పెట్టుకుందాం. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్, 2 నిమిషాలు అయిన తర్వాత మూత అనేది తీసుకోవాలి. తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. 100 గ్రాముల పెరుగు వేసుకోవాలి. పెరుగుని ఈ విధంగా కలుపుకోవాలి, లేకపోతే పెరుగు మొత్తం పలిగిపోతుంది. ఈ విధంగా పెరుగు వేసుకోవాలి. 100 గ్రాముల పెరుగు వేసుకోవాలి. కారం 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మొత్తం ఈ స్టేజ్లోనే వేసేయాలి. మనం 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. లేదు ఫ్రెండ్స్, ఇది ఒక జీరా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అది ఫస్ట్ జీరా పౌడర్ వేసిన, సెకండ్ ధనియా పౌడర్ వేసిన, ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. మనము హోమ్మేడ్ గరం మసాలా చేసిన, నేను బిర్యానీ గరం మసాలా. ఇది హోమ్మేడ్ ఒక బిర్యానీ గరం మసాలా వేసుకోవాలి, 1 స్పూన్. నేను దీనికి వీడియో లింకులో కింద పెడతా, మన వీడియో కింద డిస్క్రిప్షన్ కింద, మీరు చూసుకోండి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఒకసారి. ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని చికెన్ని ఒక 50% ఉడికే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా
చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక ఫ్రెష్గా కొత్తిమీర కోసుకున్నాం కదా, కొత్తిమీర వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి, ఒక లెమన్ వేసుకోవాలి, ఒక 1 పీస్ లెమన్ పిండుకోవాలి. ఇట్లా పిండుకొని నేనైతే మంచిగా చిట్టి ముత్యాలు 1 అవర్ మంచిగా కడిగి నానబెట్టుకున్నా, 3 సార్లు కడుక్కున్నా. అది వేసుకోవాలి. చిట్టి ముత్యాల రైస్ కలుపుకోండి. వేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఈ రైస్లో రావాలి కాబట్టి. మీరు టెన్షన్ పడాల్సిన ఏం అవసరం లేదు, రైస్ మాత్రం ఇరగదు. ఈ విధంగా కలుపుకొని నేనైతే ఈ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. దీనికి మనం ఒక గ్లాస్ సగం మాత్రం వాటర్ వేయాలి, ఒక ఫుల్ సగం వేసుకోవాలి, 1.5. అంటే మొత్తం 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనము వాటర్ ఫస్ట్ మసాలాని, చిట్టి ముత్యాల బిర్యానీ ఉంది కదా, సో టేస్ట్ చేసుకోవాలి. ఇలా నమ్మక్ అంటే సాల్ట్ కారం బరాబర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా సాల్ట్ అనేది తక్కువైంది, తక్కువైతే సాల్ట్ వేసుకోవాలి పైనుంచి. నేనైతే మళ్ళీ ఇంకో స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మీరు టేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేద్దాం. మనకు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు రైసు మంచిగా ఉడికిన తర్వాత కలుపుకోవాలి. మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసి మనము రైస్ని ఉడికించుకోవాలి మంచిగా. ఫ్రెండ్స్ చూడండి, మనకు ఈ విధంగా వచ్చింది. కలుపుకోవాలి. మనకు నీళ్ళు మొత్తం గుంజిన తర్వాత మనం దీన్ని దమ్మించుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం గుంజుకున్నది. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది. మనకు రైసు తెలుస్తుంది. చూడండి, రైసు తెల్లగా ఉంది కదా, మనకు ఉడికినట్టు. వాటర్ మొత్తం గుంజుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే గ్యాస్ కొంచెం స్లో వేసుకోవాలి. గ్యాస్ స్లో వేసుకొని ఒక స్పూన్ గీ వేసుకోవాలి. ఒక స్పూన్ గీ వేసుకోవాలి పైనుంచి. ఇప్పుడు ఈ టైంలో మనం గ్యాస్ అనేది బంద్ చేసుకోవాలి. ఇట్లా వాటర్ కొంచెం ఉన్నప్పుడు గ్యాస్ అనేది బంద్ చేసుకోవాలి. గ్యాస్ బంద్ చేసుకొని ఒక తడి క్లాత్ పెట్టుకోవాలి. వైట్ క్లాత్, తెల్లగా ఉన్న క్లాత్ పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని దీనిపై నుంచి ఒక ఈ క్లాత్ మాత్రం పక్కా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఎందుకంటే క్లాత్ పెట్టుకుంటేనే మనకు దమ్ అవుతుంది. అందరూ పైన ఇది మైదా కూడా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను. చిట్టి ముత్యాల బిర్యానీ నా స్టైల్లో చేస్తున్నాను. దీనిపై నుంచి ఇట్లా ఈ విధంగా క్లాత్ లోపల పెట్టుకొని మనం ఒక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని హండిని దింపి
గ్యాస్ మళ్ళీ వెలిగించుకోవాలి. నేను ఇందాక గ్యాస్ బంద్ చేశాను, మీకు చెప్పాను. మళ్ళీ గ్యాస్ వెలిగించుకోవాలి. వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. తవని ఈ విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం బిర్యానీ ఉంది కదా, ఈ బిర్యానీ దీనిపైన పెట్టుకోవాలి. తవ పైన ఈ విధంగా సెట్ చేసుకోండి. చేసుకొని గ్యాస్ హై స్పీడ్లో 5 నిమిషాలు వేయాలి. దీనిపైన ఏదైనా వెయిట్ పెట్టాలి. ఫ్రెండ్స్, దీనిపైన నేనైతే వాటర్ అనేది పెడుతున్నాను. నా దగ్గర ఏం వెయిట్ లేదు, నేనైతే వాటర్ పెడుతున్నాను. చూడొచ్చు. ఈ విధంగా దీనికి బరువు ఒకటి ఏదైనా పెట్టాలి. ఈ విధంగా మూత పెట్టుకొని హై స్పీడ్లో 5 నిమిషాలు వేయాలి. స్లోలా 15 నిమిషాలు వేయాలి దమ్ము. అప్పుడు మనకు చిట్టి ముత్యాల బిర్యానీ చాలా టేస్టీగా, రైస్ కూడా మెత్తగా కాకుండా వస్తుంది. ఇది నా స్టైల్లో చేస్తున్నా ఫ్రెండ్స్, మీరు అందరూ ట్రై చేయండి ఇంటికాడ పక్కా. ఫ్రెండ్స్, 15 నిమిషాలు అయిపోయింది. నేనైతే గ్యాస్ బంద్ చేస్తున్నాను. ఈ విధంగా గ్యాస్ బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి. దీన్ని రెస్ట్ ఇచ్చి మనం ఓపెన్ చేద్దాం దీన్ని. ఫ్రెండ్స్, 15 నిమిషాలు అయిపోయింది. 15 నిమిషాల తర్వాత మనము చూద్దాం మన బిర్యానీ ఎట్లా రెడీ అయిపోయిందో. చిట్టి ముత్యాల బిర్యానీ. ఫ్లేవర్ మాత్రం అసలు మూత ఇప్పంగానే మస్తు ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చిట్టి ముత్యాల బిర్యానీ. చూడండి రైస్ ఎంత మంచిగా ఫ్రీగా వచ్చింది. ఈ విధంగా రైస్ రావాలి, మెత్తగా కావద్దు, మరి నూకలు ఉండొద్దు. చూడండి రైస్ ఎలా వచ్చిందో, ఈ విధంగా రావాలి. చిట్టి ముత్యాల బిర్యానీ. అసలు మనం బాస్మతి రైస్ ఎలా ఉందో అలా వచ్చింది, మీరు చూడవచ్చు. ఈ విధంగా రావాలి రైస్, చిట్టి ముత్యాల బిర్యానీ. ఫ్రెండ్స్, ఇది నా స్టైల్లో బిర్యానీ. నేను చేసిన విధంగా మీరు కూడా చేయండి, ఇంట్లో ఖచ్చితంగా ఇట్లనే వస్తుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. పీస్ కూడా చాలా మంచిగా ఉడికింది. పీస్ కూడా వేడివేడిగా ఉంది, కాలుతున్నది, చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ బిర్యానీ ఎట్లా ఉందంటే స్మూత్గా మీ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చిట్టి ముత్యాల బిర్యానీ అసలు చాలా టేస్ట్గా ఉన్నది. గరం మసాలా, ఉప్పు, కారం మొత్తం బరాబర్ ఉన్నది. ఇలా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది చిట్టి ముత్యాల బిర్యానీ. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ లైక్ అండ్ షేర్ చేయండి.